ఏందన్నా? ఇప్పుడు రఘునందన్ రావు అంటే కాంగ్రెస్ ఎంపీ అని ఆయన? నేను రఘునందన్ రావు గారిని కానీ బీజేపీని కానీ ఏమన్నా నిన్నేమన్నా మాట్లాడినా? నేను మా నిజామాబాద్కు మొదటిసారి వచ్చినాం కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద నేను నిలదీసిన. కాంగ్రెస్ని నిలదీస్తే బీజేపీ వాళ్ళకు కులికిపాటు ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ నుంచి ఎవరు రిప్లై ఇచ్చిండ్రు అని ఆలోచించేటటువంటి లోపలనే బీజేపీ నుండి 2-3 వచ్చి సీఎం గారికి రక్షణ గోడలాగా నిలబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిజంగా బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి తోకపాటి అయిందని మాత్రం నాకు అర్థమవుతా ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పింది? మేము 42% లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఎస్సీలకు ఎస్టీలకు ఉండే రిజర్వేషన్లు అట్లనే ఉంటాయి, బీసీలకు 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? మీరు ఇస్తామని చెప్పిన రిజర్వేషన్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అంటున్నాం. సో చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీది. సో మా పని మేము చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన హామీలను మేము వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. దాన్ని చేయాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ.